హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. కల్కి మూవీ ట్రైలర్ వచ్చి అందరినీ ఆకట్టుకుంది. మన డార్లింగ్ ప్రభాస్ లుక్స్ ఎరగదీశాయి. ట్రైలర్ చాలా గ్రాండ్గా ఉంది. కల్కి మూవీలో మనం చూడబోతున్న విష్ణుమూర్తి 10వ అవతారం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. మొత్తం 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అందులో 5,000 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయాయి. అంటే కలియుగంలో ఇంకా 4,27,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఎండింగ్లో మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 7, శ్రావణ మాసం శుక్లపక్షంలో అంటే జూలైలో లేదా ఆగస్టులో చంద్రుడు దగదగా మెరిసిపోతున్న సమయంలో కల్కి భూమి మీద పేరుకుపోయిన చెడుని మొత్తాన్ని అంతం చేయడానికి వస్తారని కొన్ని గ్రంథాల్లో రాయబడింది. కానీ కొన్ని హిందూ గ్రంథాల ప్రకారం ఈ అవతారం కృష్ణుడి పుట్టినరోజుకి 21 రాత్రుల తరువాత వస్తుందని లేదా కృష్ణాష్టమి రోజు వస్తుందని చెప్పబడింది. నెంబర్ 6, కల్కి అవతారం గురించి శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాయబడింది. ఉత్తరప్రదేశ్లో శంబల్ అనే గ్రామంలో సుమతి విష్ణుయాసుల కుటుంబంలో కల్కి పుడతారు అని రాసి ఉంది. ఆల్రెడీ కల్కి మూవీలో దీపిక క్యారెక్టర్ పేరు సుమతి అని అంటున్నారు. కానీ మూవీ చూసేదాకా నేనేం కన్క్లూడ్ చేయాలనుకోవట్లేదు. దేవదత్త అనే గుర్రం మీద సవారీ చేస్తూ వీరోచితంగా కత్తితో దుర్మార్గులందరినీ కల్కి అవతారంలో విష్ణుమూర్తి అంతం చేస్తారట. నెంబర్ 5, విష్ణువు 6వ అవతారం అయిన పరశురామ ప్రభువు దగ్గర కల్కి యుద్ధ విద్యలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా నేర్చుకుంటారట. అదేంటి, కల్కి కూడా విష్ణువు అవతారమే కదా, అతనికి ఇవన్నీ తెలియకుండా ఉంటాయా అంటారా? విష్ణువు మన భూమి మీద అవతరించిన ప్రతిసారి అద్భుతాలు ఎన్ని చేసినా భూమి మీద నియమాలకు లోబడే పనిచేస్తారు. అదే గురు శిష్య పరంపర. వేదాలు చదవడం, 64 కళల గురించిన పూర్తి జ్ఞానాన్ని కూడా కల్కి నేర్చుకుంటారు. చెడుని అంతం చేయడానికి కల్కి వాడబోయే కత్తిని ఆ పరమశివుడు వరంగా ప్రసాదిస్తారట. నెంబర్ 4, కల్కి అంతం చేయబోయే వాళ్ళలో ముఖ్యమైన 2 రాక్షసులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కోక, వికోకులు. నెంబర్ 3, కలి అనే రాక్షసుడు దుర్మార్గులందరికీ రాజుగా ఉంటాడు. కల్కి ఈ కలిని అంతం చేసిన తరువాత కలియుగం ముగిసి సత్యయుగం ప్రారంభమవుతుంది. నెంబర్ 2, కల్కికి 3 సోదరులు ఉంటారు. వాళ్ళ పేర్లు కవి, ప్రజ్ఞ మరియు సుమంత్ర. కల్కి పద్మావతి, రమ అనే 2 రాజకుమార్తెల్ని వివాహం చేసుకుంటారు. కల్కి తను వచ్చిన పనిని పూర్తి చేశాక 1000 సంవత్సరాలు శంబలని రాజుగా ధర్మంగా పరిపాలిస్తారు. ఆ తరువాత తన 2 భార్యలు అయిన పద్మావతి, రమాని తీసుకొని విష్ణువు అవతారంలో అతను ఎప్పుడూ సేద తీరే వైకుంఠానికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కల్కి మూవీకి 2898 AD అని క్యాప్షన్ యాడ్ చేశారు. కానీ మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్లు కలియుగం ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. అంటే మన నాకిమామ కలియుగం ముందే అంతమవ్వబోతుందని చూపించబోతున్నారా? జూన్ 27న ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. టార్గెట్ 1K లైక్స్, 100 కామెంట్స్ పెట్టుకుందాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అశోక్ రీడ్స్. క్రింద ఉన్న బెల్ ఐకాన్ కూడా టంగ్ అని కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.